గైస్ ఈరోజు అయితే వచ్చేటప్పటికి మనం కలాం హాస్టల్ అయితే చేయబోతున్నాం వీడియో. సో చూద్దాం మరి దాని ఫీజు ఎంత ఏంటన్నా చూద్దాం. మొత్తానికి వెళ్దాం, రూమ్ టూర్ చేద్దాం. అండ్ అలాగే ఫీజు ఎలాగ ఉంటుంది అండ్ హాస్టల్స్ ఎలా ఉంటాయి చూద్దాం అనమాట. సో మనోడిది వచ్చేటప్పటికి కలాం సి. సో ఇది కలాం ఏ, కలాం బి, కలాం సి, ఇలా మొత్తం 3 ఉంటాయి అనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి గార్డెన్ ఉండిద్ది అబ్బా, నిజంగా చాలా బాగుంటుంది ఈ హాస్టల్. సో అంటే బయట, లోపల ఎలా ఉంటుందో తెలియదు, నేను వెళ్ళలేదు. సో వెళ్ళాలి. సో గార్డెన్ ఇదంతా బయట కూర్చోడానికి ఎంత బాగుంటుంది. సో చూద్దాం మరి లోపలికి వెళ్ళి. వచ్చేటప్పటికి 9 షేరింగ్ గైస్, కూడా సేమ్ మిర్రర్ ఉంటుంది. సో బెడ్స్ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఒక టేబుల్ ఇచ్చారు, అటువైపు ఒక టేబుల్, అటువైపు ఒక టేబుల్, 3 ఇచ్చాడు. కబోర్డ్స్లో ఎక్కడికక్కడ కబోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక 2 బెడ్స్ ఇచ్చారు. సేమ్ ఇక్కడ కూడా ఉంటాయి చైర్స్, టేబుల్స్. వచ్చినప్పటికి బాగా ఏంట్రా అది. ఇక్కడ కూడా సేమ్. ఇది చెప్పాలంటే ఇది కొంచెం చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఫుల్ షేరింగ్ కావాలన్న ఫీల్ ఉండిందో సో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అటు ఒకటి చెప్పలేదు. సో కబోర్డ్స్ వచ్చేటప్పుడు మనకి గోడలోకి ఇచ్చేసాడు, అంటే ఎక్స్ట్రా బయట, ఎందుకంటే చిన్న రూమ్ కాబట్టి స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా మనకి కబోర్డ్స్ అనేది గోడలోకి ఫిక్స్ చేశారు అనమాట. ఇక్కడ కబోర్డ్ అనమాట. సో చిన్న కబోర్డ్ బాగా చిన్నగా ఇచ్చేసాడు అనమాట, ఎందుకంటే గోడలోకి ఉండడం వల్ల అది చిన్నగా అయిపోయింది. సో ఇక్కడ కూడా అంతే ఒక 2 బెడ్స్ ఉంటాయి లోపల అండ్ 2 వాష్రూమ్స్ అంతే. ఇదొక కబోర్డ్ అంతే. గైస్ కలాం బయట గార్డెన్ బా ఎంతో అద్భుతంగా ఉందన్నమాట. సో చెట్లు అన్నీ చూసారు కదా, ఇక్కడ మొక్కలు ఉన్నాయి, అక్కడ ఉయ్యాలు ఉంది. ఇప్పుడు మనం ఉయ్యాల్లో కూర్చొని ఊగితే బాగోదులేండి. సో కాబట్టి అదనమాట. అండ్ అక్కడ కూడా ఒక గార్డెన్ సేమ్ ఇదంతా. సో వచ్చేటప్పటికి ఇది నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ ఉంటారనమాట. సో అది తిలక్ హాస్టల్. సో అది వచ్చేటప్పటికి మెడికల్ లైబ్రరీ, అడ్మిషన్లు అన్నీ అక్కడే జరుగుతుంటాయి. సో ఈ మెస్ వచ్చేటప్పటికి కలాం వాళ్ళది అనమాట. కలాము ఇంకొక హాస్టల్ ఏదో ఉంటుంది. సో మొత్తం వాళ్ళది. సో పైన కింద 2 మెస్లు ఉంటాయి అనమాట. సో ఇది కరెక్ట్గా అమూల్ దగ్గర ఉంటుంది. సో అమూల్కి ఎదురుగా ఉంటుంది అనమాట మెస్. సో ఇది గైస్ కలాం మనకి హాస్టల్ టూర్ వచ్చేటప్పటికి. ఇది వచ్చేటప్పటికి 9 షేరింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని ఫీజ్ స్ట్రక్చర్ కూడా చెప్పకూడదు. సో మీరైతే నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి. సో ఫీజ్ స్ట్రక్చర్ అనేది చెప్తాను. లైక్ చేయండి, ఇంకా లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోకి వద్దాం. బై బై. Fearless.